నీ ప్రభు సమాధులు లేడు, ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఈరోజు లోకంలో ఉన్న పరిస్థితులన్నీ నిన్ను బంధించినట్టుగా ఉంటాయి. ఎటు వెళ్లకుండా మార్గం లేని పరిస్థితి నీకుంటే, నాకు సహాయం చేసేవారు లేరని నువ్వు ఏడుస్తూ ఉంటే, కలవరంతో భయంతో ఉన్నట్లయితే, కొన్ని పరిస్థితులు నిన్ను బంధించినట్టుగా ఉన్నట్లయితే, కొందరికి రోగ భయం కావచ్చు, మరణ భయం కావచ్చు, పరిస్థితుల భయం కావచ్చు, అలాగే శత్రువుల భయం కావచ్చు. ఇలాంటి భయాలు మీ చుట్టూ మిమ్మల్ని ఆవరించినప్పుడు మీరు ఎవరు లోపలికి రాకుండా మిమ్మల్ని మీరు ఒక సెల్లో బంధించుకున్నట్టుగా, డోర్లన్నీ వేసేసి లోపల బంధించుకున్నట్టుగా ఉన్నారా? ప్రార్థన చేయి, దేవుని దగ్గర మొరపెట్టు, కలవరపడకు, ప్రార్థిస్తూనే ఉండు. నీ ప్రభు సమాధులు లేడు, ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు. ఆయన ఈరోజు సమాధానం లేకుండా ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకున్న ప్రపంచంలో ప్రభువు తిరిగి లేచి